హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మీకు ఒక మ్యూజియంని అయితే చూపిస్తున్నాను. దాని పేరే మేడమ్ టిసౌట్స్. సో మిల్టన్ కిన్స్ నుంచి హ్యూస్టన్కి వచ్చి హ్యూస్టన్ నుంచి మళ్ళీ బేకర్ స్ట్రీట్ అనే స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్ బయటికి రాగానే వాకబుల్ డిస్టెన్స్లో మనకి మేడమ్ టిసౌట్స్ మ్యూజియం అయితే ఉంటుంది. మేడమ్ టిసౌట్స్ అంటే ఒక లేడీ పేరు. తను ప్యారిస్లో ఈ వ్యాక్స్ మోడలింగ్ అనేది నేర్చుకుంది. ప్యారిస్ నుంచి ఇంగ్లాండ్కి మూవ్ అయిపోయింది. దాని తర్వాత 1835లో లండన్లో ఈ వ్యాక్స్ స్టాచ్యూ మ్యూజియం అనేది పెట్టింది. ఈ మ్యూజియంలో మెయిన్గా ఏముంటాయంటే ఫేమస్ పర్సనాలిటీస్, హిస్టారిక్ పర్సనాలిటీసు, మన సెలబ్రిటీసు, మన మూవీ స్టార్సు, మన సినిమాలో చూసే స్టార్సు, ఎవరైతే పాపులర్ క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళందరి స్టాచ్యూస్ ఇందులో ఉంటాయి అన్నమాట, ఫేమస్ వాళ్ళవి. ఇది స్టేషన్ బయట, బేకర్ స్ట్రీట్ స్టేషన్ బయట. వీడియో అయితే కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే మీరు అవన్నీ చూడొచ్చు, సరౌండింగ్స్, మనుషులు, అట్లా మీరు కూడా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు నాతో పాటు. అక్కడ కనిపిస్తుందిగా గ్రీన్ కలర్ క్యాప్ లాగా డెడ్ ఎండ్లో, అదే మన మేడమ్ టిసౌట్స్ మ్యూజియము. మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. మన స్లాట్ వచ్చేసి 11:15కి. ఈ కనిపించే షాపు గిఫ్ట్ షాపు. మనం లండన్కి వచ్చి మెమరీగా కొనుక్కోవడానికి. ఇక్కడ ఫ్రిడ్జ్కి అతికించే మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి, అవే సెవినర్. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక సెవినర్ అయితే కొనుక్కుంటాను గుర్తుగా. ఈ మ్యూజియంకి విజిట్ చేయాలంటే మండే టు ఫ్రైడే కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి. సాటర్డే సండే అయితే టూ కాస్ట్లీ. అండ్ మండే టు ఫ్రైడే కూడా మనకి స్లాట్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది మ్యూజియం, 10 to 4 అలా. సో ఒక్కొక్క టైంకి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. మనం తక్కువ రేట్ చూసుకొని బుక్ చేసుకోవాలి. ఈ కనిపించేది క్లాక్ రూమ్ అంటారు, మన లగేజ్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి. 5 pounds అయితే తీసుకున్నాడు. లగేజ్ పెట్టి ఇంకా క్యూ లైన్లో నిలబడాలి. ఇంకా 11 అయింది టైము. 11:15కి మా స్లాట్. ఇక్కడ ఫేమస్ పర్సనాలిటీసే కాదు, మనం చిన్నప్పటి నుంచి చూసిన సూపర్ హీరోస్ కూడా వ్యాక్స్ స్టాచ్యూస్ లోపల ఉన్నాయి. నాకు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. మా కృతిక్ గాడు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి లోపల, స్పైడర్ మ్యాన్, అవన్నీ చూపిస్తాను మీకు. ఈ కనిపించే బస్సు టూరిస్టుల కోసము. ఈ బస్సు ఎక్కితే ఈ లండన్ మొత్తం తిప్పుతుంది మనకి, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ. సో మ్యూజియం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాను. స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది ఎంట్రన్స్, మేడమ్ టిసౌట్స్ లండన్. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళాలి. ఈ మేడమ్ టిసౌట్స్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, మలేషియా, యుఎస్, దుబాయ్, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి దీనివి. ఎక్సైటింగ్గా ఉండండి. లోపల చాలా వ్యాక్స్ స్టాచ్యూలు అయితే ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాను. కొంచెం పేషెన్స్గా చూడండి, వీడియో పెద్ద వీడియో. సో స్టార్టింగే ఒక లండన్ వ్యూ మొత్తం పెట్టారనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక టైం ల్యాప్స్ అయితే పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి అవార్డ్స్ అవెన్యూ, రెడ్ కార్పెట్ లాగా ఉంది. ఆ కనిపిస్తున్న డిస్ప్లేలో అందరు ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు. ఇది ఎలా ఉందంటే మనల్ని వాళ్ళు ఫొటోస్ తీస్తున్నట్టుంది. సో అందుకే ఈ స్టిల్స్ ఇవన్నీ ఇస్తున్నాను, గమనించండి ఒకసారి. స్టార్టింగ్లో ఫస్ట్ వ్యాక్స్ స్టాచ్యూ మన రాక్ది. చిన్నప్పుడు రాక్ అంటే వేరే లెవెల్ అనమాట, ఇంట్రెస్ట్ WWFలో. ఇక్కడైతే ద గ్రేట్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. ఆయనతో అయితే ఒక ఫోటో అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ మన షారుఖ్ ఖాన్, ఆయనతో కూడా ఒక ఫోటో తీసుకున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా వ్యాక్స్ స్టాచ్యూలు ఉన్నాయి, ఎవరో కూడా తెలియదు నాకు. కొంతమంది అయితే చూడండి, ఎక్కడ చూసినా వ్యాక్స్ స్టాచ్యూలే. ఎవరు మనుషులో ఎవరు వ్యాక్స్ స్టాచ్యూ అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి లైటింగ్స్తో. ఇక్కడైతే రణ్వీర్ సింగ్ కూడా ఉన్నాడు, ఆయనతో కూడా ఫోటో తీసుకున్నాను.
ఇక్కడ ఈ స్టాచ్యూస్ ఏవేవో ఉన్నాయి, ఎవరో కూడా తెలియదు నాకైతే పర్సనలీ. కొంతమంది బేకర్ స్ట్రీట్ స్టూడియోస్ అంట. చూద్దాం ఏముందో లోపల. నేను ఈ మేడం టిసౌట్స్కి ఎందుకు వచ్చానో తెలుసా ఎవరికైనా? ఎనీ గెస్? నేనైతే రీసెంట్గా రామ్ చరణ్ స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టారని తెలిసింది, మనందరికి తెలుసు. సో మెయిన్ అదే రీజన్ నేను రావడానికి, రామ్ చరణ్ కోసమే ఇక్కడికి వచ్చాను నేను. ఇదిగో మన కత్రినా కైఫ్ ఇక్కడే ఉంది. ఈ పక్కకే మన హృతిక్ రోషన్ కూడా ఉంది, వ్యాక్ స్టాచ్యూ ఇక్కడ. అగైన్ మళ్ళీ ఫోటో దిగాను, నాకు వన్ ఆఫ్ ది ఇష్టమైన స్టార్. ఇదిగో ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా, వీనైతే నేను మనిషి అనుకున్నా, సడన్గా చూస్తే వాడు కూడా బొమ్మనే. సో ఇలా ఏది మనిషో ఏది బొమ్మనో అర్థం కావట్లేదు. ఇక్కడ కనిపించే స్టోర్ వచ్చేసి వ్యాక్స్ హ్యాండ్ అనమాట, మన చేయిని వ్యాక్స్ స్టాచ్యూలా చేసిస్తున్నారు వాళ్ళందరూ. సో వీళ్ళందరూ దానికోసం క్యూ అనమాట. మన ఆర్నాల్డ్ ఇక్కడైతే ఉన్నాడు, నాకు చాలా ఇష్టం ఈయన. చిన్నప్పుడు ఈయన సినిమాలు చాలా చూసేటోను నేను. టర్మినేటర్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ. ప్యాడింగ్టన్ మూవీ ఎంతమంది చూశారు? అందరి ఫేవరెట్ అనమాట ఈ ప్యాడింగ్టన్లో ఉండే బియర్. ఆ పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇప్పుడు వెస్ట్ మిన్స్టర్ స్టేషన్ పబ్లిక్ సబ్వే సేమ్ రియల్గా స్టేషన్లో ఎలా ఉంటుందో వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్, ఇంటీరియర్ డిజైన్ చేశారనమాట. ఇది సేమ్ రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు ఇక్కడ థీమ్. వెళ్తూనే ఉన్నాము, ఇంకా మన రామ్ చరణ్ స్టాచ్యూ అయితే కనిపిస్తలేదు. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, మన స్టాచ్యూ ఎక్కడ ఉంది, ఎప్పుడెప్పుడు ఫోటో తీద్దాము సోఫాలో కూర్చొని మన రైమ్ తోటి, మన రామ్ చరణ్ తోటి. వీళ్ళందరూ ఫేమస్ సింగర్స్ ఇక్కడ. మనమైతే అంత ఎక్కువ సాంగ్స్ వినము యూకేవి. ఇతను రేజర్, ఫేమస్ రేజర్ ఈయన. వీడెవరో తెలీదు, బాక్సర్ ఏమో మరి. ఇట్లా చాలా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. నాకైతే ఇందులో ఒక 10% తెలుసు అంతే, మిగతా 90% ఎవరెవరో ఉన్నారు. అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు, చదివితే తెలుస్తుంది. బట్ నేను అట్ ఏ టైం మీకు చూపిస్తూ నేను చూస్తున్నా కాబట్టి కొంచెం. ఇక్కడైతే మన లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయనతో అయితే వెళ్ళి ఒక ఫోటో దిగాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ మన బాస్. ఇప్పటికీ యూకేలో సోల్జర్స్ ఇలానే ఉంటారు. మనం లండన్ వెళ్తే అక్కడక్కడ కనిపిస్తారు, సేమ్ అదే డ్రెస్లో ఉంటారు. ఇక్కడనేమో గ్రీనరీ ఉంది, ఇక్కడనేమో థీమ్ మారిపోయింది. ప్రజెంట్ అయితే మన యూకే కింగ్స్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో అలాంటి థీమ్ అయితే ఇక్కడ వేశారు. ప్రజెంట్ ఉన్న పరిపాలిస్తున్న రాజులు, అప్పుడున్న రాజులు వాళ్ళందరి ఫొటోస్, వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే ఇక్కడ పెట్టారు. ఇది చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఈ వ్యాక్స్ స్టాచ్యూలు అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, అంటే మనుషులే పక్కన ఉన్నట్టుంది. ఎస్పెషలీ ఈ రాజులు వీళ్ళు. ఇక్కడైతే మన క్వీన్ ఎలిజబెత్ అలెగ్జాండ్రా అయితే ఉంది. ఎంత రియలిస్టిక్గా ఉందంటే అంత రియలిస్టిక్గా ఉంది. ఆమెతో ఒక ఫోటో మన క్వీన్ ఎలిజబెత్తో. దాని తర్వాత ఇక్కడ మన ఒబామా ఉన్నారు, యుఎస్ ప్రెసిడెంట్ ఒకప్పట్లో. దాని తర్వాత ఈ అందరు ఇంకా రాజుల ఫ్యామిలీలు అంతా. ఇక్కడైతే మన ప్రెజెంట్ కింగ్ చార్లెస్ III ఆయన ఫ్యామిలీ ఉంది అక్కడ, వీళ్ళు ఎవరో తెలియదు. ఇది ఒక థీము, డిఫరెంట్ థీము. మన యూకే రోడ్స్ నైట్ టైము, ఫ్రైడే నైట్స్ ఎలా ఉంటాయి, ఆ ఫోన్ బూత్, టెలిఫోన్ బూత్ ఇవన్నీ ఫేమస్ ఇక్కడ. దాంతో అయితే చాలా ఫోటోషూట్స్, చాలామంది ఫోటోలు అయితే దిగుతారు ఆ టెలిఫోన్ బూత్ తోటి. ఇక్కడైతే మన జస్టిన్ బీబర్ ఉన్నాడు. నాకు తెలిసిన ఫేమస్ సింగర్ ఒకప్పట్లో జస్టిన్ బీబరే, ఆయనతో అయితే ఫోటో దిగాను. చాలామంది ఫేమస్ సింగర్స్, ప్రైవేట్ సాంగ్ పాడేటోళ్ళు, ఫేమస్ సింగర్స్ స్టాచ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాకు అంత టచ్ లేదు కాబట్టి నాకు తెలీదు వాళ్ళెవరో, బట్ వాళ్ళందరూ చాలా ఫేమస్ సింగర్స్ యూకేలో.
ఇది వచ్చేసి ఇంకో థీము. 200 ఇయర్స్ బ్యాక్ లండన్లో అదంతా ఏమైందో ప్రతి ఒక్కటి వాల్ పైన అయితే వాళ్ళు చూపిస్తున్నారు, అంతా హిస్టరీ అయితే చూపిస్తున్నారు. మ్యూజియంలో వెళ్ళాలి పక్కా, ఎందుకంటే మన హిస్టరీ, మన గతం ఏంది అదంతా తెలుసుకోవచ్చు. నాకు మ్యూజియంలో విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇది చూడండి, ఏదో స్వరంగం భూమి లోపల ఉన్నట్టుంది థీమ్. ఇది చూడండి, వీళ్ళ ఇంటీరియర్ అంత డిజైనింగ్ ఎట్లా చేశారో. ఇది ఒక బెగ్గర్ స్ట్రీట్ అనమాట, అంటే మన అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్ట్రీట్ లాగా డిజైన్ చేశారు. ఒకప్పుడు లండన్లో ఆ స్ట్రీట్ ఎలా ఉండేది అని డిజైన్ చేశారు. అక్కడికి వెళ్తే కూడా ఆ స్మెల్ కూడా అక్కడ అట్లా డిజైన్ చేశారు అనమాట. ఒక మనము రోడ్డు మీద ఒక ఇట్లాంటి ప్లేస్కి వెళ్తే స్మెల్ ఎలా వస్తుందో అలా డిజైన్ చేసినారు. ద బ్లైండ్ బెగ్గర్ అంట ఇది. మొత్తం ఇది బెగ్గర్స్కి సంబంధించిన టైపు సెట్ చేసినారు. ఇక్కడ వచ్చేసి ద క్రేజ్ లండన్స్ మోస్ట్ గ్యాంగ్స్టర్స్, అంటే రౌడీజము, బెగ్గర్స్ వాళ్ళు ఎలా ఉండేది అదంతా ఇట్లా డిజైన్ చేశారు అనమాట. చాలా బాగుంది, ఇంకా స్కేరీ కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే భయం స్టార్ట్ అవుతుంది, చాలా డేంజర్గా ఉంది ఇక్కడ. ఇదంతా డెడ్ బాడీస్, అవి కదులుతున్నాయి అనమాట. డెడ్ బాడీస్ అట్లా మూవ్ అవుతున్నట్టు భయంకరంగా డిజైన్ చేశారు. ఇదంతా జాన్ క్రిస్టీ రాసినారు అక్కడ. చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇది ఎస్పెషల్లీ మర్డర్స్ ఎట్లా చంపుతారు అదంతా ఒక థీమ్ లాగా, చంపుకోవడాలు, మర్డర్లు అవన్నీ ఈ థీమ్ అనమాట. దీని థీమ్ జైలు ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. ఇప్పుడు అప్పటి కాలంలో ఎలా ఉండేదో అలా వీళ్ళు సెట్ చేసిన చూడండి. వీళ్ళ ఆర్ట్ డిజైన్ చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ద యాసిడ్ బాత్ మర్డర్, జాన్ జియోర్జ్. అప్పట్లో ఆ మర్డర్ ఎలా అయింది అనేది వీళ్ళు చూపిస్తున్నారు అనమాట. ఆ ప్లేస్ ఎలా ఉండేది, ఆ యాసిడ్ మర్డర్ ఎలా చేసినారు మనుషులు, అట్లా. ఇది కూడా హిస్టరీయే, అప్పట్లో చేసినవే ఇవన్నీ. వీళ్ళు మ్యూజియం లాగా ఇట్లా డిజైన్ చేసి చూపిస్తున్నారు మనకి. మర్డరు, యాసిడ్ మర్డరు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది థీమ్ వచ్చి ప్రిజన్, జైలు. అప్పట్లో జైళ్ళు, ఖైదీలు, ఇది ఆ థీమ్ అనమాట. జైల్లో ఎలా ఉండేది, దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉండేది, ఇవన్నీ సెల్స్ అనమాట ఖైదీలవి. అలా ఇదొక డిజైన్ చేసినారు, అప్పట్లో ఖైదీలది ఎలా ఉండేది అని. బేసికలీ ఇదంతా హిస్టరీ, అప్పట్లో ఇలా ఉండేది అని మనం ఆశ్చర్యపోవాలన్నమాట. అలా ఉండేవి అనమాట ఒకప్పుడు. సో ఇది ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నది చూడండి, అప్పట్లో లండన్లో అసలు ఏమైంది తెలుసుకోవడానికి. ఇదైతే కొంచెం భయం అనిపించింది. పైన అయితే ఆ షార్ప్ కత్తిలాగా ఉంది, అది ఒకేసారి ఇట్లా కిందికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. జస్ట్ ఫర్ ఫన్ అది, బట్ అది చాలా భయం వేస్తుంది. దాని లోపల నుంచి మనం నడవాలి. అప్పట్లో ఇలా చంపేటోళ్ళు అనమాట. ఆ కత్తి డ్రాప్ అయిపోతుంది, తల కట్ అయిపోయి బయట పడుతుంది. అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి అప్పట్లో ఖైదీల కోసము. ఇప్పుడు వెళ్ళేది ద స్పిరిట్ ఆఫ్ లండన్. ఒకప్పుడు లండన్ స్టార్టింగ్ అసలు ఎలా ఉండేది, అసలు ఎలా స్టార్ట్ అయింది అంతా, ఈ లండన్ ఎలా ఇప్పుడు ఇట్లా డెవలప్ అయింది, వాళ్ళ హిస్టరీ అనమాట. ఎవరు పరిపాలించారు ఏంది, అప్పటి నుంచి ప్రజెంట్ వరకు వాళ్ళ హిస్టరీ అనమాట. అది ఎలా చూపిస్తున్నారంటే, ఇక్కడ ఒక ట్రైన్ ట్రాక్ ఉంది. ఆ ట్రైన్ ట్రాక్లో క్యాబ్స్ లాగా డిజైన్ చేసినారు, బోగీలు, క్యాబుల్ లాగా ఉన్నాయి అవి. బోగీలు వెనకాల కూర్చుంటాం ఆ క్యాబ్స్, అలా డిజైన్ చేసినారు. దాంట్లో కూర్చొని మనమైతే వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ రైట్ వాల్స్లో అన్నీ ఇంకా వాళ్ళు సంబంధించిన రోబోటిక్స్ యూజ్ చేసినారు. బొమ్మలు, కదిలే బొమ్మలు, అలా సంథింగ్ రోబోటిక్స్ లాగా డిజైన్ చేసినారు. వాళ్ళ హిస్టరీ మొత్తం మనకి ఈ జర్నీలో అయితే చూపిస్తారు. ఈ జర్నీ నాకు తెలిసి ఒక 3 minutes 4 minutes ఉంది, ట్రైన్ లాగా ఉంది. దాంట్లో నుంచి వెళ్తే
ఆ హిస్టరీ అంతా మనకి చూపిస్తారు అనమాట, బొమ్మల రూపంలో రోబోటిక్స్ లాగా చూపిస్తారు. సో నేనైతే వెళ్తున్నాను, మీకు చూపిస్తా చూడండి. ఒక స్టోరీ టెల్లింగ్ అనమాట. మనకి లోపలికి వెళ్ళగానే ఒక వాయిస్, ఒక ఆడమ్మ వాయిస్ వినిపిస్తుంది. ఆమె స్టోరీ చెప్తుంది మనకి. ఆ బొమ్మలు అక్కడ తిరుగుతుంటాయి, అవన్నీ బొమ్మలు కదులుతుంటాయి, ఈమె మనకి స్టోరీ చెప్తుంది, ఒక వాయిస్ అనమాట. అది వింటూ మనము అవి చూడాలన్నమాట. అదంతా హిస్టరీ అంతా చూడాలి. బాగుంది ఎక్స్పీరియన్స్. ఒరిజినల్ ఆడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే చాలా నాయిసీ డిస్టర్బెన్స్ ఉంది, సో పెట్టలేదు. ఇదంతా 200-300 ఇయర్స్ హిస్టరీ అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా వాళ్ళు డెవలప్ అయ్యారు, ఫైనాన్షియలీ అన్ని రెవల్యూషను, ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ అయ్యి, అంతా ఈ హిస్టరీ అనమాట ఓవరాల్ అవుట్లుక్. అండ్ మీకు ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి, ఇందులో మళ్ళా నాలాగా మన ఇండియన్స్ అయితే ఆ రామ్ చరణ్ స్టాచ్యూ ఉంది అవుంది అని వస్తారు, బట్ రామ్ చరణ్ స్టాచ్యూ అయితే ఇక్కడ లేదు. అది ఇక్కడ జస్ట్ లాంచ్ అయ్యింది, జస్ట్ ఇక్కడ ఆ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. ఆ విగ్రహం, ఆ స్టాచ్యూ వచ్చి మన సింగపూర్ బ్రాంచ్లో పెట్టారనమాట. సో యూకేలో అయితే రామ్ చరణ్ స్టాచ్యూ లేదు, అది జస్ట్ ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ లాగా ఆ స్టాచ్యూ ఓపెనింగ్ చేశారు అంతే. చిరంజీవి అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా, రామ్ చరణ్ ఫ్యామిలీ అంతా వచ్చి జస్ట్ దాన్ని ఓపెన్ చేశారనమాట స్టాచ్యూని. అదైతే ప్రస్తుతానికి సింగపూర్లో ఉంది, లండన్లో అయితే లేదు. అది చిన్న డిసప్పాయింట్ అనమాట నాకు. యాక్చువల్లీ నేను వచ్చింది ఆ స్టాచ్యూ, ఆ సోఫాలో రామ్ చరణ్ పక్కన ఫోటో దిగుదామని, బట్ లేదు. అండ్ కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ వీడియోతో. హిస్టరీ, చాలామంది సెలబ్రిటీస్ని చూశాను. అసలు వ్యాక్స్ స్టాచ్యూ మ్యూజియం ఎలా ఉంటుందో ఇన్స్టాగ్రామ్లో కాకుండా రియల్గా ఎక్స్పీరియన్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మన ఇండియా వాళ్ళు కొంతమంది అయితే సెలబ్రిటీస్ ఉన్నారు, బట్ మన తెలుగు వాళ్ళు అయితే ఒక్కరు కూడా లేరు. మన తెలుగు వాళ్ళలో కూడా చాలా మంచి లెజెండ్స్ ఉన్నారు. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళ స్టాచ్యూస్ అయితే చూడాలనుకుంటున్నాను. ఈ యూకే గవర్నమెంట్ వాళ్ళు చూసుకొని ఇక్కడ మన వాళ్ళని పెడితే మనకి చాలా గౌరవం ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. అదొకటి అనిపించింది నాకు. మిగతా అంతా సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు ఈరోజు. ఇది ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది, హిస్టరీని చూడటం. అక్కడ నుంచి బయటికి రాగానే లోపలైతే ఫుడ్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్, మళ్ళీ స్ట్రాబెర్రీస్లో చాక్లెట్ ఇస్తారు, యూకేస్ ఫేమస్ డిష్ అది. అది అయిపోగానే ఇక్కడ హల్క్ అయితే ఉన్నాడు. ఇంత పెద్ద హల్క్, 2 floors హల్క్ని నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడటము. ఇదంతా మన సూపర్ హీరోస్ మ్యూజియము. అందరి ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ అయితే ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ తోటి స్టిల్ అయితే ట్రై చేశాను నేను. అరే కృత్విక్, స్పైడర్ మ్యాన్ రే, వాడు నా అల్లుడు అనమాట, వాని కోసం ఇది. మన హల్క్ అయితే ఇక్కడ ఉన్నాడు, మామూలుగా లేడు, బీస్ట్. కృత్విక్, నువ్వు ఏబీసీలు రాకపోతే, టైంకి పడుకోకపోతే, తినకపోతే వీనికి పట్టిస్తా. ఇక్కడ ఉన్న అన్ని స్టాచ్యూస్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి.
ఇక్కడ చూడండి పైలట్లో, ఇది ఏదో మూవీలో ఉంటుంది. ఇది చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడైతే నేను ఫోటో దిగలేదు టైం సరిపోక. ఇవన్నీ ఈ బొమ్మలు, ఈ క్యారెక్టర్స్ అన్నీ హాలీవుడ్ సినిమావి. అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇది కూడా నేను చిన్నప్పుడు చూసాను ఈ సినిమా. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అన్ని బొమ్మలు ఇక్కడ. ఎన్నో క్యారెక్టరిస్టిక్స్. నేను ఇది కూడా ఈ రోబోది చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను సినిమా. మా బాబాయ్ అప్పట్లో మాకు ఇంగ్లీష్ సినిమాలో చూపించేటోడు. ఇవన్నీ చిన్నప్పుడు నేను చూసాను ఇవన్నీ. ఇప్పుడు అవి వ్యాక్స్ స్టాచ్యూలా చూస్తున్నాను. కొంచెం కొంచెం గుర్తొస్తున్నాయి. ఇది కూడా ఈ మనిషి ఉన్నాడు కదా, ఇది కూడా చాలా రియల్. ఐరన్ అవన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అక్కడ బొమ్మ ఉంది చూడు, ఏలియన్ టైపు. దాన్ని టచ్ చేస్తే దాని స్కిన్ టచ్ అవుతుంది. అంత రియల్గా ఉంది అనమాట. అంత టచ్ చేస్తే రియల్ స్కిన్ లాగా రియల్, అది కూడా కదులుతుంది. చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట ఈ మ్యూజియం అయితే. ఇక్కడ కూడా ఈ మ్యూజియం సంబంధించి గుర్తుగా కొనుక్కోవడానికైతే ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది లోపల. అన్ని సెవెనర్స్ అన్నీ A to Z ఉన్నాయన్నమాట కొనుక్కోవడానికి. నాకైతే ఈ ఆస్కార్ అవార్డు నచ్చింది. దాన్ని తీసుకుందాం అనుకున్నాను, బట్ లాస్ట్ మూమెంట్లో ఏమైందో తీసుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ యమ్మనూరు అబ్బాయి. థ్యాంక్ యూ.